జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సెంటిమెంటా అభివృద్ధా అనేది ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ నేతలను ఎప్పుడు అరెస్టు చేస్తావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఉల్టా తనని దబాయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని తాకట్టు పెట్టి కేసీఆర్ను కాపాడుతున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్లో డిపాజిట్లు తెచ్చుకుంటే కాషాయ పార్టీ గెలిచినట్లేనని ఎద్దేవా చేశారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్కు అలవాటేనని మండిపడ్డారు. ముస్లింల అంశంలో తన వ్యాఖ్యలు వక్రీకరించారని సీఎం అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యూసుఫ్గూడ, షేక్పేట్ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించిన సీఎం బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. సీఎం వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదన్న సీఎం కాళేశ్వరంపై సీబీఐ కేసు విచారణ సంగతి ఏమైందని ప్రశ్నించారు. బీజేపీని తాకట్టు పెట్టి మరీ కేసీఆర్ను కాపాడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటే గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలోగల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలోగల గవర్నర్ అనుమతిస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికి పో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడుగుతే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది. మీ మోడీ గారు, అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి, బెదిరించడానికి చూస్తుడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ ని కాపాడు కాదు, కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్, గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ను బండకేసి కొట్టండి. గెలుపుపై నమ్మకం లేకే బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తోందని సీఎం ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంటా, అభివృద్ధా అనేది ప్రజలు ఆలోచించారన్న రేవంత్ రెడ్డి 400 కోట్లతో నియోజకవర్గంలో ప్రగతి పనులు చేపట్టినట్లు వివరించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అభివృద్ధిపై చర్చకు రావాలన్న కేటీఆర్ సవాల్పై సీఎం స్పందించారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు విసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి, డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు. అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు. నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా. సోనియా, రాహుల్ గాంధీ సహా దేశంలోని విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్న కేంద్ర సర్కార్ కేసీఆర్ ను మాత్రం ఎందుకు ముట్టుకోవట్లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో మోదీ, కేసీఆర్ ఓవైపు, రాహుల్, రేవంత్, असदुद्दीन मरोवैपु उन्नारन्नारु. मोदी जी किसी को छोड़ा क्या इस देश में? मोदी जी किसी को बचाया क्या? जो भी मौका मिले विपक्ष के नेता लोगों को, सोनिया जी, राहुल जी तक किसी को नहीं छोड़ा. सबको ईडी केसेस में लगाए, सबको सताए, सबको रुलाए, मगर बाप बेटे को खाली ऐसा टच भी नहीं कर रहा. क्यों? इसका हकीकत क्या है? हमारे मुसलमान भाइयों को सोचो बोलना के इस वक्त में मैं बोलना चाहता हूँ. दिखाने का अलग है, आती का दांत खाने का अलग है, दिखाने का अलग है. केसीआर साहब शेरवानी पहन रहे, बिरयानी कुर्बानी खिला रहे, मगर उनका भरोसा है मोदी जी के ऊपर. क्योंकि आज आने वाले चुनाव में माघंटी सुनीता, नवीन यादव के बीच में लड़ाई नहीं है. ये लड़ाई है मोदी जी, केसीआर एक तरफ, राहुल गांधी, रेवंत रेड्डी, असदुद्दीन ओवैसी दूसरे तरफ. चलो देखेंगे. मैं सवाल कर रहा हूं मोदी जी और
हिम्मत है तो हरा के दिखाओ। असदुद्दीन ओवैसी, रेवंत रेड्डी, राहुल गांधी, नवीन यादव को जिता के 30,000 मेजॉरिटी हम दिलाएंगे। ప్రచారంలో భాగంగా తాను మాట్లాడిన మాటల్ని వక్రీకరించారని సీఎం రేవంత్ అన్నారు. మొదటి నుంచి తాను సెక్యులర్ భావాలున్న వ్యక్తినని చెప్పిన సీఎం హిందూ ముస్లిం వర్గాల మధ్య తేడా చూడట్లేదన్నారు. रहमत नगर में भाषण दे रहे थे, मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। आज कांग्रेस की ताकत, तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों। ये तेलंगाना सरकार के दो आंके मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा। फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते। 20 महीने हम सरकार चलाए, यहाँ पर जितने भी नौजवान है हमारे मुसलमान भाई बहने हैं, हमारे सरकार में कभी इतने भी फर्क दिखाए क्या? आप लोगों को अलग देखने के लिए कभी कोशिश किए क्या? मगर बीआरएस वाले ने भटकाने के लिए कोशिश कर रहे। సినీ కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు వారి పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ నంది అవార్డులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు ఇస్తోందని గుర్తు చేశారు.